ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 80,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. 10th క్లాస్ వాళ్ళకి ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. 26th ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఈ వీడియోలో మీకు ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ కానీ తెలంగాణ కానీ ఇలా ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనకు 12th ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి, వీడియోని లైక్ చేసి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక రాఖీ ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది ఈ రోజుతో అయితే ముగుస్తుంది. ఇంకా మరికొద్ది అవర్స్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు చక్కగా ఇంట్లో ఉండి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వింటూ జాబ్స్కి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. రైల్వే, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, కోర్ట్, బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రీసెంట్లీగా వచ్చినటువంటి ఎస్బీఐ క్లర్క్, అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అనేవి అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఈరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి 499కి 1 year వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ మీకు బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కోర్సులో అండ్ ఇతర కోర్సెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఫుల్ కంటెంట్ అనేది చెక్ చేసిన తర్వాత నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ యొక్క ఇస్రో ఆర్గనైజేషన్లో భర్తీ చేసినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టుల డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్, ఈ విధంగా వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి. ముందుగా మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల గురించి చూసినట్లయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 7th ప్రకారం బేసిక్ పేనే 44,900 నుంచి 1,42,000 మధ్యలో ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 88,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇందులో మెకానికల్ విభాగంలో ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్ విభాగంలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ వస్తుందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్స్ అనేవి, ఆ లొకేషన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెకానికల్ విభాగంలో వలియామాలలో 8 ఉన్నాయి, బెంగళూరులో 3 ఉన్నాయి. మీరు ఇక్కడ ఎక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల యూనిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. మెకానికల్ విభాగంలో వలియామాలలో వచ్చేసి జనరల్లో 3 ఉన్నాయి, ఓబీసీలో 3, ఎస్సీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది. అయితే ఇక్కడ ఎస్టీ వాళ్ళకి లేదు కదా బ్రో, మరి మేము అప్లై చేయొచ్చా అంటే ఎస్, మీరు అప్లై చేయొచ్చు. ఎస్టీ వాళ్ళకి లేదు కదా అని చెప్పేసి మీరు జనరల్లో ఉన్నాయి చూడండి, జనరల్ కేటగిరీకి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ బెంగళూరుకి సంబంధించి లొకేషన్లో జనరల్లో 2 ఉన్నాయి, ఎస్సీలో 1 వేకెన్సీ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 3 years డిప్లొమా, అది కూడా మినిమం మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ విభాగంలో పోస్టులకి సంబంధిత విభాగం అంటే ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా చేసిన వాళ్ళు ఆ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. వీటికి మనకి అవసరం లేదు, ఎందుకంటే వీటికి కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్లు అడిగారు కాబట్టి అది స్కిప్ చేస్తున్నాను. సో మిగతా పోస్టులు ఏంటి అంటే టెక్నీషియన్స్కి సంబంధించి, సో టెక్నీషియన్స్ బి అని చెప్పేసి ఇక్కడ పోస్టులు ఉన్నాయి. వీటికి వచ్చేసి లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగానే సాలరీ వస్తుంది. ఈ టెక్నీషియన్స్కి సంబంధించి పోస్టులు ఏంటి అంటే వివిధ రకాల ట్రేడ్లలో భర్తీ చేస్తున్నారు. టర్నర్ విభాగంలో అండ్ ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ ట్రేడ్లలో భర్తీ చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే 10th క్లాస్తో పాటు మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ అన్నిటికీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పే వేకెన్సీస్కి మాత్రం ఎక్స్పీరియన్స్ కావాలి. ఏమేం పోస్టులు అంటే ఇప్పుడు చెప్పే వేకెన్సీస్ డ్రైవర్కి సంబంధించి, సో చాలామంది డ్రైవర్ పోస్టులు గవర్నమెంట్ జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రజెంట్ మీకు ఇక్కడ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది.
హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు కూడా సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే చదువు 10th క్లాస్ అనేది చదివి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ హెవీ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్లో ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అండ్ హెవీ వెహికల్కి సంబంధించేమో 5 years, లైట్ మోటార్ వెహికల్కి సంబంధించేమో 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీకు వ్యాలిడ్ హెచ్విడి లైసెన్స్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి లైట్ వెహికల్ డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి ఏంటి అంటే మీరు 10th క్లాస్ పాస్ ఉండి లైట్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండి లైసెన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా యొక్క పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే నోటిఫికేషన్లో మీరు ఇక్కడ టెంపరీ ఉంది కదా బ్రో, మీరు పర్మనెంట్ అంటున్నారని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్లో. ఆ ప్రొబేషన్ పీరియడ్లో మాత్రమే మీకు టెంపరీ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని 100% పర్మనెంట్ అయితే చేస్తారు. సో ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పనే లేదు. సో మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో ఇది టెంపరీ కదా బ్రో అని చెప్పేసి కామెంట్ అయితే చేయొద్దు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. పోస్టుల వారిగా సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. 794 నంబర్ కాకుండా మిగతా అన్ని పోస్టులకి ఏంటి అంటే రిటర్న్ టెస్ట్తో పాటు కంపల్సరీగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా పోస్టులకి సంబంధించి ఇక్కడ ఆ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సో మీకు 90 minutes పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అందులో 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 marks అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అడగడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఫర్దర్గా మీకు స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఒక పోస్ట్కి 5 members చొప్పున మేము ఆ యొక్క అభ్యర్థులను అయితే పిలుస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఈ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మిగతా పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఆన్లైన్లోనే చేయాలి కదా. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలు ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ ఫీజు అనేది కట్టిన తర్వాత మీకు అమౌంట్ మొత్తం రీఫండ్ అనేది చేస్తారు. అప్లికేషన్ ఫీజు 750 rupees. అందులో మీకు మొత్తం అమౌంట్ కూడా రీఫండ్ చేస్తారు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత. సో మిగతా అభ్యర్థులకి ఏంటి అంటే 500 rupees అనేది రీఫండ్ చేస్తారు. అంటే మీరు అప్లికేషన్ ఫీజు 250 rupees కడుతున్నారనమాట. ఇది మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఆ డీటెయిల్స్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల వారీగా ఆ ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇది మనకి ఇస్రో నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి గ్రూప్ C క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని వీటికి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.